ఇంతకుముందు ఫిల్మ్ ఫెస్టివల్ గురించి అన్నారు సార్. సో, మన తెలంగాణ ఫిల్మ్ ఫెస్టివల్ గూడా అంటే ఇప్పటివరకే తెలియదు. సో, నెక్స్ట్ ఫ్యూచర్‌లో రాబోతుందా? అది చేయొచ్చు. అదేంటంటే దట్ ఈస్ ద లుక్ ఆఫ్టర్ ఆఫ్ ది ఎఫ్‌డిసి ఫిల్మ్ డెవలప్‌మెంట్ అవును. కార్పొరేషన్ అనే వ్యవస్థ ఉంది దానికి. సో, వారు అది ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి చేసే అవకాశం ఉంది. సార్ ఇంకోటి సార్ మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే మాకు అర్థమవుతుంది. అంటే తెలంగాణ టు బి ఓపెన్‌గా చెప్పాలంటే తెలంగాణ పిచ్చోళ్ళని అనొచ్చు సార్ మిమ్మల్ని. అంటే ఎందుకు సార్ తెలంగాణ అంటే అంత పిచ్చి? తెలంగాణ ఆట, పాట, యాస, భాష, కళాకారులంటే ఎందుకు? ఎందుకంటే ప్రతి ఒక్క కళాకారుడు గూడా మామిడి హరికృష్ణ మా అన్న అంటారు. సార్ అనరు మిమ్మల్ని మాక్సిమం. మా అన్న అని చాలా మందిని నేను జూషినాను. సో, ఎందుకు సార్ అంతే మీకు అంత పిచ్చి ఎందుకు? అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ ఎలా సార్? అది పిచ్చి గాదు. థాంక్స్ గివింగ్. హ్మ్. కృతజ్ఞత. హ్మ్. ఇప్పుడు మనం మనుషులం. మిగతా వారికి మనకున్న గొప్ప తేడా ఏందంటే, ఏ నేల నుంచి వచ్చామో, ఏ తొవ్వ నుంచి వచ్చామో, ఏ అడుగుల్ని నడిచొచ్చామో, ఆ అడుగుల పట్ల మనకుండే కృతజ్ఞతను వ్యక్తం చేసే ఒక మానవీయ తత్వమే నన్ను నడిపిస్తున్నది. అందరూ అంటారు, "అరే! ఎవ్వరు ఇంత కసిగా పనిచేయడం అవసరమా?" సో, అంటే రియల్లీ ఎందుకంటే 60 ఏళ్ల నుంచి కోల్పోయిన ఒక వ్యవస్థ. హ్మ్. ఎందుకంటే తెలంగాణ కళలు అద్భుతం. అవును. సాహిత్యం అద్భుతమే. అన్ని నిజంగా చెప్పాలంటే ఎన్నిటికో ఆది, పునాది తెలంగాణ నుంచే ఉంది. కానీ వేరు వేరు కారణాల వల్ల తెలంగాణ కంట్రిబ్యూషన్ గాని, తెలంగాణ సంబంధించినటువంటి ఔన్నత్యం గాని, అది ఎక్కడ కూడా రికార్డ్ అవ్వలేదు. టేక్ ది ఎగ్జాంపుల్ సినిమా. సినిమా అంటే మనకేం చెప్తారు 'రఘుపతి వెంకయ్య', 'రఘుపతి ప్రకాష్' అనేదే చెప్పుకుంటూ వచ్చారు. అదే చరిత్రలో రికార్డ్ అయింది. కానీ అదే టైంలో 1921 టైంలో చెన్నైలో జరుగుతున్న టైంలోనే హైదరాబాద్‌లో 'ధీరేంద్రనాథ్ గంగూలీ' అంటే ఆయన నిజాం కాలేజ్‌లో ప్రొఫెసర్ 1920స్‌లోనే లోటస్ ఫిల్మ్ కంపెనీ అనే ఒక వ్యవస్థను పెట్టి 8 సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. సో, ఇది చరిత్ర తెలీదు. ఇదంతా అంటే అన్‌సంగ్ స్టోరీ. అన్‌టోల్డ్ హిస్టరీ. సో, ఇదంతా ఇలాంటి ఎన్నో కథలు మరుగున పడిపోయాయి. వేరు వేరు కారణాల వల్ల. అవన్నీ వెలికి తీయాలి. తెలంగాణ సంబంధించిన అసలు తత్వాన్ని, నిజాన్ని ప్రపంచానికి వెల్లడి చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ మనకు తెలుగు కవిత్వం అనగానే మనకు ఆదికవి నన్నయ్య అని అంటారు. ఆదికవి నన్నయ్య శ్రీమదాంధ్ర మహాభారతము దాంట్లో ఒక నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ముగ్గురున్నారు. ఆ ముగ్గురు కలిస్తే కవిత్రయం. కానీ నిజానికి చెప్పాలంటే ఆయన 11వ శతాబ్దానికి సంబంధించిన వాడు ఆదికవి అనబడే నన్నయ్య. కానీ అంతకంటే 100 సంవత్సరాల ముందే 941 ప్రాంతంలోనే అద్భుతంగా ఆహ్, మ మ ఒక అద్భుతమైన కవిత్వాలు రాసిన వాళ్ళున్నారు. ఆయన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అతను ఎక్కడి నుంచి అంటే వేములవాడ నుంచి ప్రారంభించి ప్రస్థానాన్ని ప్రారంభించి కర్ణాటకకెళ్ళి కన్నడ భాషను నేర్చుకొని, కన్నడ భాష ఆదికవిగా గుర్తింపు పొంది, తెలుగులో గూడా సేమ్ సాహిత్యాన్ని రాసి, అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించిన వాడు పంపన ఉన్నాడు. కానీ పంపన గురించి ఎక్కువ ఎవరికీ తెలీదు. సో, అలాగే పాల్కురికి సోమన అద్భుతంగా రాశాడు. పాల్కురికి సోమన అచ్చ తెనుగు పద్యాలు, జాను తెనుగు అనే భాషలో వృషాధిప శతకము, బసవోదాహరణం ఇలాంటి ఎన్నెన్నో కొత్త ప్రక్రియలని, శతక ప్రక్రియని, ఉదాహరణ ప్రక్రియని అచ్చ తెనుగు భాషలో ప్రజలు మాట్లాడుకునే భాషలో అద్భుతంగా రాశాడు. సో, వారి ఉంది పేరుంది గానీ వారి కంట్రిబ్యూషన్‌ని పూర్తిగా ఎలివేట్ కాలేదు. అలాగే బండారు అచ్చమాంబ తొట్ట తెలుగు కథా రచయిత్రి. మనకందరికీ తెలిసిందే 1911లో 'దిద్దుబాటు' అనే కథతో గురజాడ అప్పారావు రాసిన కథతోనే తెలుగు సాహిత్యపు కథా సంప్రదాయం ప్రారంభమైందనేది మనకు తెలిసిన ఒక అది. కానీ నిజానికి అంతకంటే ముందే దాదాపు ఒక 2, 3 సంవత్సరాల ముందే ఆమె 'ధనత్రయోదశి' అనే కథతో కథా లక్షణాలతో కూడిన కథా సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన వనిత బండారు అచ్చమాంబ. సో, ఇవన్నీ తెలీదు. కుప్పాంబిక ఉంది. మొట్టమొదటి కవయిత్రి కాకతీయుల కాలంలో ఉంది. పేరిణి నృత్యం ఉంది. కాకతీయుల కాలంలోనే అత్యంత అద్భుతంగా కూచిపూడి సంప్రదాయం కంటే ముందు నాట్య సంప్రదాయం కంటే కొన్ని వందల సంవత్సరాల ముందే జాయప సేనాని నృత్యరత్నావళి క్రీస్తు శకం 1100 శతాబ్దం, 12వ శతాబ్దంలో రాశారు. సో, అది ఉంది. కానీ అది ఎక్కడ రిఫ్లెక్ట్ కాలేదు. రికార్డ్ అవ్వలేదు పెద్దగా. సో, దానివల్ల ఏందంటే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన విశిష్ట ప్రక్రియలు గాని, తొలి ఆది పునాదులు వేసినటువంటి ప్రక్రియలు గాని, సాహిత్యంలో, సంగీతంలో, నృత్యంలో, నాట్యంలో, సంస్కృత భాషలో ఈవెన్ కొల్చారానికి సంబంధించిన మలినాథ సూర్యుడున్నాడు. గొప్ప సంస్కృత పండితుడు. సో, ఆయన గూడా అంతగా ఇవన్నీ గూడా తెలంగాణ కవుల గురించి గాని, తెలంగాణ సాహితీవేత్తలు, కళాకారుల గురించి గాని అంటే ఉమ్మడి పాలనలో పెద్దగా తగిన గుర్తింపు లభించబడలేదు. సో, వీటన్నిటి నేపథ్యంలో ఈ 60 ఏళ్లలో మిస్ అయినది అంటే 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేంత వరకు ఒక 58 సంవత్సరాల కాలంలో ఏదైతే మనం మిస్ అయ్యామో, తెలంగాణ పరంగా వాటన్నిటిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంపూర్ణం చేయాలి. ఈ 58, 60 ఏళ్ల అసంపూర్ణతని ఈ 5 ఏళ్లలో, 10 ఏళ్లలో చేయాలనే తపనతోని, టార్గెట్‌తోని పనిచేయడం వల్ల అంత కసిగా, అంత ఉత్సాహంగా, అంత ఉధృతంగా చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఎ థాంక్స్ గివింగ్ టు అవర్ మదర్ ల్యాండ్. మన అమ్మకి సేవ చేసినట్టు తప్ప ఇది ఎవరికీ చేసినట్టు కాదు. ఇది
తెలంగాణకు చేస్తున్నామంటే మన జన్మభూమికి, మన అమ్మకి, మనం నడిచొచ్చిన తొవ్వకి మనం కృతజ్ఞతని చెప్పినట్టు, ధన్యవాదాలు చెప్పినట్టే. నేను అందుకే వ్యక్తిగతంగా ఎలా భావిస్తానంటే ఇట్స్ ఎ థ్యాంక్స్ గివింగ్ ఆన్ మై బిహాఫ్ టు ది ఎంటైర్ మ్యాగ్నానిమిటీ ఆఫ్ తెలంగాణ.